is Nandita. We are both are studying in 5th standard. Today my topic is types of habits. Carnivorous eats only meat. Example, lion, tiger. Omnivorous is plants and animals. Example, fox, hen. Herbivorous eat only plants and fruits. Example, cow, sheep, donkey, horse. Thank you. This is hybrid generator. A hybrid generator is a specially silenced alternating current machine designed to convert the mechanical energy of hydro turbines into electronic energy. Thank you. I'm from 6th class. Good morning everyone. I am Sanida. I am from 6th class. Today topic is automatic water dispenser. Automatic water dispenser are widely used in offices, public places, houses and hospitals for hygiene and convenience. They help reducing water wastage by displaying a specified amount and risk the contamination since there is no need to touch the nozzle or buttons. Thank you, sir. I'm 6th class. Today I am explaining about fire alarm. A fire alarm is electric heat, smoke and to elect the smoke. Thank you. మెగా సిటీ గ్రామర్ స్కూల్లో మరి నిర్వహిస్తున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా మరి ఇక్కడికి చిన్నారుల యొక్క పేరెంట్స్ రావడం జరిగింది. వారి మాటలు అడిగి సార్ నమస్తే, మీ పేరు సార్? ఉపేందర్. మీ పిల్లలు ఉన్నారా సార్ ఇక్కడ? ఎవరెవరు ఉన్నారు సార్? పాప ఏ క్లాస్ నుంచి? క్లాస్, నర్సరీ నుంచి. ఎలా ఉంది సార్ ఇక్కడ ఎడ్యుకేషన్? బాగున్నాను. మరి ఈరోజు సైన్స్ ఫేర్ ఉంది కదా, అసలు ఎలా అనిపిస్తుంది సార్? మంచిగా అనిపిస్తుంది. ఏమేమి నచ్చినాయి సార్ ఇక్కడ? అన్నీ నచ్చినాయి. అన్నీ నచ్చినాయి. ఏం చెప్తారు సార్ స్కూల్ గురించి? బాగానే చెప్తారు. సో హ్యాపీ సార్. మా బాబు కూడా ఇక్కడ 10th క్లాస్ సార్. 10th క్లాస్ వరకు, నర్సరీ టు 10th. నర్సరీ టు 10th. సో ఎలా అనిపించింది సార్ మీ బాబుని ఇక్కడ చదివిస్తే? బాగా, వెరీ గుడ్, బాగుంది. కూడా నర్సరీ నుంచి 10th వరకు ఇక్కడనే మా బాబు చదువుకున్నాడు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. సో నెక్స్ట్ వచ్చే అడ్మిషన్స్లో భాగంగా మీ పిల్లల్ని కూడా ఇక్కడ వేస్తే హ్యాపీగా చదువుకోవచ్చు అని చెప్పి తన మాటల్లో తెలియజేయడం జరిగింది. जैसे हम स्टडी करते हैं तो उसके लिए हमें कंसंट्रेशन अच्छे से चाहिए ना, तो उसके पहले हमें सब क्या करना चाहिए? 5 मिनट्स all of you do with me, okay? Hari we will create one peaceful environment. For this, we are doing this. So, you understand, na? Do? Okay. Hari. गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम्. तमेव विद्या द्रविडं तमेव सर्वं मम देव देव. इसलिए हम प्रार्थना करते हैं ताकि हम अपने दोनों हाथ जोड़कर हम भगवान को बहुत प्रेम से, मतलब पैम्पर से पुकारें ताकि हमें पावर अच्छे से पावर मिले और हम माता पिता को भी क्या करें, गुरु जैसे समझें.
వాట్ ఎవర్ దట్ షీ హ్యాస్ టు. ఎవరు అక్క ఇప్పుడు చెప్పారో ఇట్లా చేయాలి అలా చేయాలి, అది ఓన్లీ స్పెసిఫిక్ పర్సన్స్ చేయాలని కాదు, ప్రతి ఒక్కరు చేస్తే మన ఇంట్లో శాంతి. అవునా? దిస్ ఇస్ నాట్ అక్క హరిఓం చేస్తున్నారు ఏంటిది వీఆర్ క్రిస్టియన్స్ వీఆర్ ముస్లిమ్స్ అట్లా కాదు, అందరూ చేయొచ్చు. ఇప్పుడు ఆమె అక్క హిందీ అందరికీ అర్థమవుతుందా? బ్యాక్ సైడ్ వాళ్ళకి కూర్చొని సరిగ్గా తినలేక సరిగ్గా వంట చేయలేక అయినా కూడా అన్ని సంతోషంగా మోస్తూ ఆ 9 నెలలు చాలా చాలా కడుపులో ఉన్న బిడ్డను ఎంతో అపురూపంగా చూస్తూ ప్రతి ఒక్క పెయిన్ని తన బాధని అనుభవిస్తూ తను ఎంతో చేస్తుంది, అప్పుడు బిడ్డని కంటుంది. సో అంతకన్నాక బిడ్డలు తల్లిదండ్రులకే నువ్వెవరు, నువ్వు నాకు ఏం చేసావు, నీ మాట నేను ఎందుకు వినాలి అని ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు చెప్పేది పిల్లలు మంచికే కదా. అవునా? పిల్లలు చెప్పండి కాదా? పెద్దలు మీరు చెప్పండి కాదా? ఏదో మీకు కోపం అంతా తిడుతున్నారా? పిల్లలు మీరు చెప్పండి, తల్లిదండ్రులు ఎందుకు తిడతారు? కావాలనా? కాదు, కావాలనే కదా. సరే, మనకి జ్వరం వస్తే ఎవరు చూస్తారు? అయ్యో నేను మీ ఫ్రెండ్ అనుకున్నాను. ఓకే, మరి మీకు స్కూల్ బట్టలు ఎవరు కూడా పెడతారు? పేరెంట్సా? నేను టీచర్స్ అనుకున్నాను. ఓకే, రోజు పొద్దున లేచి మీకు తొందరగా వండి మీకు తినిపించి మళ్ళీ క్యారియర్ కట్టి పంపిస్తారు. అది ఎవరు? అయ్యో అంత కష్టపడతారా? ఏం నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. మరి ఎవరు మీకు స్కూల్లో డ్రాప్ చేస్తారు రోజు? డాడీయా? డ్రాప్ ఒకటే చేస్తాడు అంతే కదా డాడీ, అంతే. ఇంకా ఎవరు చదివిస్తారు? పేరెంట్సా? పక్కా పేరెంట్సేనా? మీరు చెప్పండి, పేరెంట్స్ మీరేనా? ఫీజులు మీరే కడుతున్నారా? అసలు ఎందుకు కట్టాలి ఫీజు? వీళ్ళకి ఎందుకు చదివించాలి అంటే రేపు వీడు నాకు సంపాదించి బాగా చూసుకుంటాడు అనా? అవునా? మీ పేరెంట్స్ మీకు ఎందుకు చదివిస్తున్నారు? ఎందుకు మీకు వండి పెట్టాలి? ఎందుకు స్కూల్ వరకు డ్రాప్ చేయాలి? ఈమె సండే రాగానే మీరు పడుకుంటారు, ఓకేనా? మీ మమ్మీ వస్తుంది టకా అని కొడుతుంది. 7 o'clock పడుకుంటారు, 8 o'clock వరకు పడుకుంటారు, 9 వరకు పడుకుంటూనే ఉంటారు. అయితే మీ మమ్మీ వచ్చి బాగా మీ అమ్మ, యాక్చువల్లీ మమ్మీ వి షుడ్ నాట్ సేమ్ మమ్మీ. సో ఒకసారి ఒక మాట పలుకుతాను, అందరు పలుకుతామా? ఈవెన్ నేను కూడా, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా. అందరు చెప్పండి ఒకసారి, అమ్మా. ఎందుకు సిగ్గుపడుతున్నారు అమ్మ అని చెప్పడానికి? అమ్మా 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 అమ్మా. మమ్మీ బాగుందా? అమ్మ బాగుందా? నాన్న నాన్న ఎంతో ప్రేమగా చెప్పు. నాన్న. డాడీ బాగుందా? ఇది డాడీ అని పిలుద్దామా, మమ్మీ అని పిలుద్దామా? అమ్మ అని పిలుద్దామా, నాన్న అని పిలుద్దామా? మమ్మీ డాడీ పిలిచేటోళ్ళు చేతులు ఎత్తండి. ఈ రోజు నుంచి మమ్మీ డాడీ మంచిగా అనిపిస్తుందా? ఆ మమ్మీ అంటే ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి? దయ్యమా? అసలు దేన్నంటారు మమ్మీ తెలుసా? చెప్పండి, ఏం బాధపడద్దు, చెప్పొద్దు, అది బ్యాడ్ వర్డే, డెడ్ బాడీనే అంటారు. మరి మా అమ్మ నాన్న ఏమంటారు తెలుసా? మా గురుగారు సంత్ శ్రీ ఆశారాంజీ బాపూజీ గారు, చల్తా ఫిర్తా దేవత, ధర్తీకి దేవత, ఫస్ట్ గాడ్. హూ ఈజ్ అవర్ ఫస్ట్ గాడ్? హూ ఈజ్ అవర్ ఫస్ట్ గాడ్? ఎలా చెప్పగలరు? అది కరెక్టేనా మీరు చెప్పేది? పెద్దవాళ్ళు మీరు చెప్పండి సార్, మీరు చెప్పకండి. అమ్మ అయితే ఇట్లనే వెనకబడి తెస్తుంది పిల్లల్ని. సార్ మీరు చెప్పండి, ఎవరు ఫస్ట్ గాడ్ మనకి? ఎందుకు మీరు ఎవరు మన ఫస్ట్ గాడ్? మన మంచి ఏమంటారు, ఇంగ్లీష్లో కాదు తెలుగులోనే చెప్తాను. చెప్పండి మరి, ఎవరు మన ఫస్ట్ గాడ్ అంటారు? ఒక పరీక్ష పెడుతున్నారో, మీరు పాస్ అయితే అప్పుడు మీరు గ్రేట్ అని చెప్తారు. అయితే బండ కడతారు, 4 kgs బండ. ఇప్పుడు ఈ రోజు అంతా నువ్వు వెళ్ళిపో ఇంటికి, రేపు రా అని అంటారు. నువ్వు భోజనం చేసి కడుపు నింటారు, 3 పూటలు భోజనం చేసి రాపోతున్నా అని అంటారు.
సో వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఇద్దరు శిష్యులు బాగా ఏడ్చుకుంటూ రాత్రి 12 గంటలకే వచ్చేస్తారు. స్వామి మేము భరించలేకపోతున్నాం, ఇదేం శిక్ష, మేము భరించలేకపోతున్నాం, ఇది దారుణం, ఇది మాతో ఏం చేస్తున్నాం, మమ్మల్ని చంపాలనుకుంటున్నారు అట్లా ఇట్లా. ఎందుకట్లా జరిగింది? ఏం చేస్తున్నారు ఆయన? ఎందుకు కట్టారు అలా? అదే చెప్తున్నారు అక్క. ఎందుకు కట్టారంటే వాళ్ళ తల్లి వచ్చి నా కొడుకు నా మాట వినడం లేదు, నన్ను ఎంతో కష్టపెడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నాకేమీ వద్దు, ఆయన మంచిగా ఉంటే చాలు, నా పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటే, మంచిగా తినింటే, మేము చెప్పిన మంచి ధర్మమైన దారిలో నడిస్తే, మంచి అలవాట్లు చేసుకుంటే, మంచిగా చదువుకుంటే, మంచివాడని అనిపించుకుంటే అదే చాలు అని అంటారు. కానీ పిల్లలు ఏం చేస్తారు, నువ్వు ఎందుకు చెప్తున్నావు, నాకు నువ్వెవరు అసలు? ఇట్లనే చెప్తావు కదా మమ్మీ డాడీకి. అన్నం తినరా అంటే ఎప్పో నేను తినను, నేను మ్యాగీయే తింటా, నేను కూల్ డ్రింకే తాగుతా, ఎగ్జామ్స్ వస్తున్నారా రేపు తొందరగా లేరా, రోజు 6 గంటలకు లేచి చదువుకోరా, ప్లీజ్ రా అని అంటారు కదా. ప్లీజ్ రా నీకు చాక్లెట్ కొనిపిస్తా, ఏపో నేను ఫెయిల్ అవడమే నాకు ఇష్టం అంటామా? అంటారు కదా. సో ఎందుకు తల్లిదండ్రులు ఏడవలసిన పొజిషన్ ఎందుకు వచ్చింది? సో అయితే వాళ్ళిద్దరు శిష్యులు వచ్చి వివేకానంద స్వామి గారు బాగా ఏడుస్తారు. అయితే అప్పుడు అంటారు, నువ్వు ఏం చేసినావు అంటే, వాడు ఇంటికి వెళ్తాడంట, పాపం ఇటు పడుకోలేడంట, ఇటు పడుకోలేడంట, అవి కూడా కూర్చోలేడంట, ఇలా కూర్చొని అన్నం కూడా తినలేకపోతున్నాడంట. అప్పుడు వచ్చినాక చెప్తాడు, స్వామి ఈ బండం తీసండి, నా వల్ల కాదని ఏడుస్తుంటారు. అప్పుడు వివేకానంద స్వామి ఏం చెప్తారు తెలుసా, మీ తల్లి నువ్వు 6 గంటల 12 గంటల పరీక్ష, ఒక రోజు పరీక్ష 6 గంటల లోపటే వచ్చేసావు నువ్వు. మరి తల్లి 9 నెలల గర్భంలో మోసి ఇటు పడుకోలేక అటు పడుకోలేక అలా ఉన్నప్పుడు ఇంటి పని చేసుకుంటూ, భర్తకి వంట చేసుకుంటూ, అత్తమామలకు సేవ చేస్తూ, చిన్నపిల్లలకు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇంకా ఉంటారు కదా వేరే పిల్లలు, పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి సేవ చేస్తూ, మన పొట్టలో ఉన్న పిల్లలకు కూడా మంచిగా చూసుకుంటూ, తను కూర్చోలేక ఇటు తిరగలేక అటు తిరగలేక ఎంతో బాధపడి 9 నెలలు మోసి కంటుంది కదా. అప్పుడు పిల్లలు అలా తల్లిదండ్రులు బాధపడితే కరెక్టా కాదా? మంచిదా? అయితే మనం పేరెంట్స్ మాట వినాలా, ఫ్రెండ్స్ మాట వినాలా? మనకి బ్యాడ్ హ్యాబిట్స్ కావాలా, గుడ్ హ్యాబిట్స్ కావాలా? సో ఎందుకు పేరెంట్స్ వర్క్షిప్ డే జరుపుకోవాలి 14 ఫిబ్రవరికి? అయితే 4 అబ్బాయిలు ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కాలే మొక్కు మార్చే ముందు, బిజినెస్ చేసే ముందు గణపతి నమః, రిలాక్స్, చాలా రిలాక్స్గా ఫీల్ అవ్వండి. కళ్ళు తిరగొద్దు, కళ్ళు మూసుకొని మనకి ఇక్కడ జీసస్, అల్లా, గణపతి కూర్చున్నట్టు తలుచుకోండి. మనం ఎప్పుడు పీనియల్ గ్రంథి మీదనే పొట్టు పెట్టుకోవాలి, అప్పుడు మన న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఓం గం 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 గణపతయే నమః, ఓం గం 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 గణపతయే నమః. మెల్లగా కళ్ళు తిరగకుండా మనం కంఠంలో సరస్వతి చిల్డ్రన్స్ చూడొచ్చు. ఓకే, సో అలా పేరెంట్స్ ఆల్రెడీ కూర్చున్నారు కదా. అయితే మనం ఏం చేయాలి, రోజు మనం పూజ చేస్తున్నప్పుడు మన పేరెంట్స్కి ఇల్లులో కొంచెం పూలు, కొన్ని అక్షతలు మీ తల్లిదండ్రి తల మీద వేయండి, పూజ చేస్తున్నట్టు ప్రేమగా వేయండి. తల్లిదండ్రులు వేయకండి ఇప్పుడే, ఓన్లీ పిల్లలు మాత్రం చేసే పూజ ఇప్పుడు. కొద్దిగానే చల్లండి.
ఓకే Disha, can you help them to few members? కూర్చోండి, అందరూ కాళ్ళు మొక్కండి. అబ్బాయిలు అయితే కాళ్ళ మీదనే అలా తల పెట్టేసేయండి పేరెంట్స్కి. ఇట్ షుడ్ బి ఎనీవన్, ఎవ్రీబడి షుడ్ ఒబే టు యువర్ పేరెంట్స్. Do not feel shy, do not feel pain. It's a nice opportunity that you got today with the support of your principal sir to worship your parents in a nice, colorful way, nice way. Please obey to your parents. అలానే ఉండండి ఒక 1 minute. अपने अब्बा अम्मी को देखते ही रहिए और उनका आशीर्वाद लेते रहिए. उनका ఒక్కొక్క కర్పూరం వేయండి. ఒకటేసారి కర్పూరం వేయద్దు, ఒక్కొక్క కర్పూరం వేస్తూ కూర్చోలేకపోతే ఇప్పుడు పేరెంట్స్ మీ ప్లేట్లో ఉన్న పొరులు పువ్వులు माता पिता अब्बा अम्मी अपने बच्चों को जो तिलक कर सकते करिए, जो फूल डाल सकते डालिए, जो नहीं कर सकते बस ऐसे आशीर्वाद दीजिए. तिलक लगाइए, फूल और घुमाइए, उनका पेट को सहराइए और प्यार से उनको सहराइए और अपने पास लेकर చేసిన తప్పులు ఏమన్నా ఉంటే నన్ను క్షమించు. నేను నీకు ఎన్నోసార్లు ఎదురు జవాబు చెప్పాను, బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు నాన్న. ఇంకెప్పుడు నీకు ఎదురు చెప్పను. कभी भी मैं आपको उल्टा जवाब नहीं दूंगी. मैं आपको बहुत प्यार करूंगी. आपका कहना अवश्य मानूंगी. నువ్వు చెప్పింది ఈ రోజు నుంచి నేను వింటాను నాన్న, నేను వింటాను అమ్మా. క్షమించవా, క్షమించవా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నాన్న, క్షమించవా? క్షమిస్తారా లేదా? పేరెంట్స్ చెప్పండి. క్షమిస్తా. పిల్లలు పేరెంట్స్కి తినిపించండి. పిల్లలైతే వాళ్ళ మీద కూర్చోబెట్టుకోండి, పెద్దవాళ్ళైతే లేచి నుంచొని దగ్గరగా హగ్ చేసుకోండి. ఎప్పుడు రాదు మళ్ళీ.
వల్ల మళ్ళీ మనము ఒకసారి గుర్తు చేసుకున్నాం. చూసారా, ఎంతసేపు మనం స్మార్ట్ ఫోన్లు పట్టుకుంటాం, గేమ్లు ఆడతాం, 24 గంటలు డాడీ అక్కడ ఇక్కడ పని చేసి వచ్చి అలసిపోయి ఇంటికి వచ్చి కొద్దిసేపు అరే స్కూల్ ఫీజు కట్టాలి లేకపోతే ఏదైనా కట్టాలని చెప్పి ఫోన్ ఛార్జింగ్ పెట్టగానే డాడీ అలా బాత్రూంలో వందనే ఛార్జింగ్ ఎత్తుకొని పోతాం. ఫోను రూమ్లో కూడా వీడియో గేమ్లని అందమైన షోలని షార్ట్లని చూసుకుంటా హోంవర్క్ చేయకుండా వాడతారు చాలా మంది. మన పిల్లలందరూ గుడ్డు, మన పిల్లలు గుడ్డు. ఒక్కసారి నచ్చితే గట్టిగా కొట్టుండే క్లాప్స్. చాలా బాగుంది. అప్పుడప్పుడు నాకేమనిపించిందనంటే ఎప్పుడో కాకుండా సార్, ఎప్పుడో కాకుండా కనీసం మధ్య మధ్యలో ఒక్కసారి కన్నా పిల్లలకి ఇలాంటిది కనుక ప్రోగ్రామ్ చెప్తే వాళ్ళలో ఇగో మా పిల్లలే ఉన్నారు. అప్పుడప్పుడు తొందరగా లేచి స్కూల్కి వెళ్ళమంటే కోపం అవుతారు కదా, ఇప్పుడు ఈ దెబ్బతోటి కోపం కాదు. ఇక ఎలా ఉంది ప్రోగ్రామ్, ఎలా ఉంది? ఒక్కసారి గట్టిగా మళ్ళా గట్టిగా కొట్టాలి మనము. మళ్ళా ఇక్కడ ఏ ఎమోషన్ అయితే మీరు అయ్యారో, ఏ ఫీల్ అయితే మీరు ఫీల్ అయ్యారో, ఎలాగైతే మీరు అనుకున్నారో, ఇంటికి పోయినాక మళ్ళీ తర్వాత ఇందులో చదివినాక తర్వాత మనం పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళినా కూడా దాన్ని మనం కంటిన్యూ చేయాలి. చేద్దామా? లేకపోతే ఒక్కసేపు మమ్మీ అని వదిలేద్దామా? గట్టిగా ఒకసారి మళ్ళా కంటిన్యూ చేయాలి అనేది చెప్పలేరు. మమ్మీ డాడీ చెప్పాలి ఒకసారి గట్టిగా చేయాలి. నేను చెప్తాను, మీకు ఒకటి చెప్తాను. నేను ఒకసారి మామూలుగా పిల్లలు చెప్తుంటారు కదా, అద్భుతంగా మాట్లాడుతారు, అన్ని విధాలుగా ఉంటారు. మళ్ళీ ఇందులో ఉన్నప్పుడు క్రమశిక్షణ ఎలా ఉండాలి, హోంవర్క్ ఎలా చేయాలి, ఇలాంటివి చెప్పడం వల్ల కూడా మనకు చాలా సంతోషం అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. నాకు కూడా ఇక్కడికి వచ్చినందుకు మా పిల్లలు మంచిగా పాదబంధం చేసిళ్ళు, ఆనందించిళ్ళు, అక్షింతలేసిళ్ళు, పూలు తల్లిళ్ళు. నాకు నా బిడ్డలు ఇంత గొప్పగా నాకు ఇంత ఎత్తుంటే నాకే మస్తు అనిపించింది. ఒకసారి మీరు కూడా ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ఇంత మంచి ప్రోగ్రాంలు కండక్ట్ చేసి ఇంత గ్రాండ్గా చేసినటువంటి పెద్ద సార్ ఎవరో కానీ అద్భుతం. వారికి ఒకసారి జైకబో చెప్తూ గట్టిగా క్లాస్ ఒకసారి. నేనైతే మస్తు ఖుషి అయినా, దిల్ ఖుషి అయినా, హ్యాపీగా అయినా. పెద్ద సార్కు మాత్రం మళ్ళా ఎత్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం.
classmates. I am Laukya, fifth grade. I am today standing here with mixed emotions. While I am happy that we are graduated, but I am sad that missing all the wonderful times. Indeed, I felt school has second home. Teachers treated like their own children. We Mega City Grammar High School, Gayatri Nagar, Jillalaguda. Today we are celebrating Science Expo as well as Parents Worship Day. You all know respect towards our elders. Sri KVR Murthy garu, he is very dedicated to his work. Once again, I thank all the parents, teachers and students. Thank you for your cooperation. Thank you.